కృపలో భద్రపరిచి మరలా నీ సన్నిధిలో చేరినాను. మీ యొక్క మాటలు నేను వినడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను నీ విలువైన మాటలను వెళ్ళబోతుండగా మా హృదయాలను ఆయన సిద్ధపరచుకొని నీ కొరకు నాయన జ్ఞానం కలిగి నేను మా హృదయాల్లో నింపుకొనగలుగుటకు నీ వాక్యం చేత నేను మమ్మల్ని నడిపించుకొనగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించినాను. చెప్పనని నేను తగ్గించుకుని నీ వాక్యాన్ని రచించగలుగుటకు నీకు మహిమ కలిగించగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు రాజు పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనల్ని అడివేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూర్చొని అందరికీ ప్రభు రక్షణ క్రీస్తు నామములో భద్రత చేస్తుందండి. మంచిది. ఈరోజు అంశం ఏంటంటే క్రైస్తవుని జీవిత పోరాటం ఏంటి, అసలు క్రైస్తవునిగా మన జీవిత పోరాటం ఏంటి, అసలు దేని కొరకు మనం పోరాడాలి. అవునా? లోకంలో వారికి అనేకమైన పోరాటాలు ఉంటాయి, మనకు తెలుసు. అవునా? లోకంలో చాలామంది చాలా రకాల పోరాటాలు అనేవి వాళ్ళు కొనసాగిస్తుంటారు. మరి క్రైస్తవుని ఒక ఆత్మీయునిగా అసలు మనం ఎలాంటి పోరాటాన్ని పోరాడాలి, ఏ విధంగా అసలు పోరాడాలి. యాకోబు రాసిన పత్రిక ఒకసారి చూడండి. ప్రారంభ వచనం ఉండే చెప్తుంది, 4వ అధ్యాయం ప్రారంభ వచనం ఉండే. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి. ఏంటంట? మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నాయి ఏంటంటే చెప్పండి. యాకోబు గారు రాస్తారు చెప్తాను ఏంటంట, మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి. అక్కడ యాకోబు గారు ఏం చెప్తున్నాడు మీకు అర్థమవుతుందా? ఏం చెప్తున్నాడు అండి? ఒకసారి సరిగ్గా చదవండి ఒకసారి మరలా. ఎక్కడంట? లోకంలో అయితేనేమో బయట వాళ్ళతో యుద్ధాలు ఉంటాయి, బయట వాళ్ళతో గొడవలు ఉంటాయి, బయట వాళ్ళతో పోరాలు ఉంటాయి. కానీ క్రైస్తవ జీవితానికి వస్తానే యాకోబు గారు రాసి చెప్తే ఏంటంట, మీలో అంట. ఎక్కడ జరుగుతాయంట పోరాట యుద్ధాలు? ఎక్కడ? లోపల. ఓకేనా? బయట వాళ్ళ విషయాలకు వస్తానే బయట జరుగుతాయి యుద్ధాలు అనేవి, పోరాటాలు అనేవి, సంథింగ్ ఏదో విషయాల మీద గొడవలు అనేవి జరుగుతుంటాయి బయట వాళ్ళ విషయాల్లో. కానీ క్రైస్తవ విషయానికి వస్తానే మీ లోపల జరుగుతుంది యుద్ధము, మీ లోపల జరుగుతుంది పోరాటం అని చెప్తున్నాడు. రైట్. మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి? అసలు పోరాటం అంటే ఏంటిది? అసలు యుద్ధం అంటే ఏంటిది, పోరాటం అంటే ఏంటి? అసలు పోరాటం అంటే ఏంటిదో అర్థం తెలిస్తేనే మనకు దాని అసలు ఎందుకు కలుగుతుందో మనకు తెలిసేది. అవునా కదా? పోరాటం అంటే ఏంటి చెప్పండి. అసలు పోరాటం ఎందుకు చేస్తారు? పోరాటం అంటే అర్థం ఏంటో తెలవాలంటే మనం పోరాటం అనేది ఎందుకు చేస్తారు, యుద్ధం అనేది ఎందుకు చేస్తారు ఏంది చెప్పండి. ఒక దక్కించుకోవాలని ఆశ. అవునా కదా? ఒక తీవ్రంగా ఏదన్నా మనకు కావాలంటే దాని గురించి తీవ్రంగా ప్రయత్నించేదాన్ని ఏమంటారు చెప్పండి? యుద్ధము లేకుంటే పోరాటం అంటారు. అట్లా ఇంకేంటంటే వాళ్ళకు గొడవ పడ్డము లేకుంటే పెనుగులాడము, ఇలాంటి దాన్ని కూడా ఏమంటారు చెప్పండి? పోరాటం. ఇదంతా కూడా దేనికంటే మనకేదో కావాలి, దాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆ గొడవ పడాలి, యుద్ధం చేయాలి, ఎలాగైనా సరే దాన్ని సాధించుకోవాలంటే కంపల్సరీగా ఆ యుద్ధం పోరాటం అనేది చేస్తేనే ఏమవుతుంది చెప్పండి? మనకు కావాల్సింది మనకు దక్కుతుంది. ఊరికే కూర్చుంటేది కూడా దక్కదు. ఓకేనా? రైట్. అయితే మనిషి కూడా ఏంటంట, మనిషి లోపల యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు యుద్ధం పోరాటం అనేది బయట విషయాలకు వస్తాను. ఒక వ్యక్తి దాన్ని దక్కించుకోవడానికి, దాన్ని సంపాదించుకోవడానికి యుద్ధాన్ని పోరాటం చేస్తున్నాడు. అది బయట సంపాదించుకోవడానికి ఆ వ్యక్తి యుద్ధం చేస్తున్నాడు. కానీ మీ లోపల జరుగుతున్న పోరాటం దేని గురించి? బయటి వ్యక్తికి మీకు సేమేనా చెప్తున్నాడు. ఇంకా ముందుకు ఎలా ఈ యుద్ధాలు పోరాటం ఎందుకు కలుగుతున్నాడు చెప్తున్నాడు అక్కడ. ఇంకా యాకోబు గారు ముందుకు వెళ్తూ చెప్తున్నాడా, మీ అవయవాల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. దేని కొరకంటే యుద్ధాలు పోరాటాలు ఎందుకు జరుగుతున్నాడు చెప్పండి? దేని గురించి అని చెప్తున్నాడు? అవయవాల్లో కొన్ని ఇచ్చలు ఉన్నాయి, కొన్ని కోరికలు. అవయవాలకంటూ కొన్ని కోరికలు ఉన్నాయంట. అంటే మన లోపల ఉండే అవయవాలకు కొన్ని కోరికలు, కొన్ని ఇష్టాలు ఉన్నాయి. ఓకేనా? ఆ ఇష్టాలను బట్టి ఏం చేస్తుందంట, లోపల ఏం చేస్తుంది చెప్పండి? ఆ యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది, ఆ పోరాటం అనేది స్టార్ట్ అవుతుంది. యుద్ధం దేనికి స్టార్ట్ అవుతుందంటే మీరు అసలు మీ లోపల కొన్ని అవయవాలకు ఉండే ఆ భోగేచ్ఛలు ఏవైతే ఇష్టాలు ఉంటాయో, మీ కన్ను ఒక అవయవమే కదా. కన్ను ఏదైనా కోరుకుంది అనుకోండి, అది కావాలంటే ఏం చేయాలి?
ఏం చేయాలి చెప్పండి? అది కావాలంటే నీ కోరుకున్న నేత్రం ఏదైతే కావాలని కోరుకుందో దాని కొరకు ఏం చేయాలి? నువ్వు కంపల్సరీగా అది సాధించడానికి, అది సంపాదించడానికి కంపల్సరీ నువ్వు ఏం చేయాలి? కష్టపడాలి. అట్నే నీ హృదయం లోపల నీ మనస్సు ఏదైనా కోరుకుంటే దాని కొరకు నువ్వు ఏం చేయాలి? ఆతురత పడతావు, తీవ్రంగా దాని కొరకు కష్టపడతావు. అవునా? ఇవన్నీ దేని కొరకు చేస్తామంటే మన లోపల ఒక కోరిక ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశను బట్టి మనిషి ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? బయటికి కనబడదు కానీ లోపల ఏం చేస్తున్నావు? యుద్ధం అనేది కొనసాగుతుంటుంది. బయట ఎవరికి కూడా నువ్వు అసలు ఏం ప్లాన్ చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, అసలు దేని గురించి చేస్తున్నావు ఎవరికి కూడా తెలియదు. కానీ లోపల దేని గురించి చేస్తున్నావు, దానికి లోపల ఏముంటుంది చెప్పండి? దానికి అంతా కూడా ఆలోచన ఉంటుంది. నువ్వు దేని గురించి ఆ యుద్ధం చేస్తున్నావు, దేని కొరకు ఈ ప్రయత్నం అంతా చేస్తున్నావు, దేని కొరకు ఈ ప్రయాసంతో నువ్వు పడుతున్నావు అంటే లోపల దానికి ఆన్సర్ అనేది ఉంటుంది. ఆ ఉంటున్న దాని గురించి చెప్తున్నాడు. ఏంటంటే మీ అవయవాల్లో పోరాడు భోగేచ్ఛ కొరకే ఈ ప్రయత్నాలు అంతా అని చెప్తున్నా. రైట్. ఇంకా చెప్తున్నాడు, మీరు ఆశించున్నారు కానీ దొరకదలేదు, నరాత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందువలన మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. రైట్. ఇక్కడ కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చెప్తున్నాడు. ఏంటంట, ఒకవేళ మీరు ఆశించే దేని కొరకు ఆశిస్తున్నారంట చెప్పండి? దేని కొరకంట? మన సొంత ఇష్టాల కొరకు, మన సొంత ఇచ్చల కొరకు, ఏవైతే మనకు ఇష్టంగా అనిపిస్తాయో వాటి కొరకు ఏం చేస్తున్నట్టే మనిషి దేవుణ్ణి అడుగుతున్నాడు. అవునా కదా? రైట్. మన విషయానికి వస్తే దేవుని కొరకు ప్రార్థన చేస్తే ఏ విషయాల మీద అడుగుతారు చెప్పండి మీరు దేవుణ్ణి? ఏ విషయాల కొరకు అడుగుతారు ప్రార్థనలో? దేని గురించి అడుగుతారు దేవుణ్ణి? దేని గురించి అడుగుతారండి? ఇంట్లో ఉద్యోగం లేకుండా ఉన్నారనుకోండి, పిల్లలు దేని గురించి అడుగుతారు? ఉద్యోగం రావాలని అడుగుతారు. ఓకేనా? ఉద్యోగం వచ్చిన తర్వాత దేని గురించి అడుగుతారు? ఆరోగ్యం గురించి. ఆరోగ్యం వచ్చిన తర్వాత వివాహం అయిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలు అయింది అనుకో, పిల్లలు కావాలి. పిల్లలు అయిన తర్వాత రైట్. అంటే మీరు అడుగుతుంది అంతా కూడా దేని కొరకు చెప్పండి? అవునా కదా? అంటే మనం అడిగేది అంతా కూడా ఎవరి కొరకు? మరలా మన సొంతం. అంతే, మన గురించే మనం అడుగుకోవడం తప్ప ఇంకా మిగిలిన విషయాలు దేని కూడా ఏంటి చెప్పండి మనకు పెద్దగా అవసరం లేదు. పెద్దగా దాని గురించి ఏది కూడా పట్టించుకోము. అవునా కదా? ఏదన్నా సరే మన అవసరాలు మన కొరకే, మన విషయంలోనే అన్నీ కూడా అడిగేసుకుంటాము. ఆ అడిగేయడం వల్ల ఏమవుతున్నాడు చెప్పండి? ఏం చేస్తారు? మీరు అడగడం మర్చిపోయేది ఏంటంటే దేవునితో ఎలా సన్నిహితంగా ఉండాలి, దేవునితో ఎలా ఉండాలి అనే విషయాన్ని ఎప్పుడైతే ఒక మనిషి మర్చిపోతాడో, రైట్, ఈ లోపల యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. వచ్చినా కూడా తర్వాత కూడా ఏమవుతాయి చెప్పండి? బయట కూడా ఏం చేస్తాయి? వచ్చిన తర్వాత బయట కూడా ఏమవుతాయి చెప్పండి మీకు? అవునగా? ఎప్పుడైతే మీరు దేవుని విషయంగా మీరు ఆలోచించారో, దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ విధంగా మీరు ఎప్పుడైతే ఆలోచించలేకుండా మీ యొక్క భక్తి ప్రయత్నం జరుగుతుంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్కి ఏంటంటే మీ లోపల యుద్ధం జరుగుతుంది. రైట్. ఆ యుద్ధం అయిపోయినాక మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకున్న దాన్ని బట్టి కూడా ఏమవుతుంది చెప్పండి? మీకు ఏమవుతాయి? యుద్ధాలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా మీరు బ్రతకడానికి ఇష్టపడట్లేదు. రైట్. దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది మనం చేయడానికి ఇష్టపడట్లేదు. ఏది అడిగినా సరే మన భోగాల నిమిత్తం ఎలా మనం సంతోషంగా ఉండాలి, ఏ విధంగా అయితే మనం సంతోషంగా ఉంటాము, ఎలా ఉంటే మనం ఆనందంగా జీవిస్తాము. ఎప్పుడైతే ఈ దారిలోనికి ఒక వ్యక్తి వెళ్ళడానికి ఇష్టపడుతుంటాడో, ఎప్పుడైతే ఈ మార్గాన్ని ఒక వ్యక్తి ఎంచుకుంటాడో అప్పుడు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి ప్రతిదినం కూడా దాని కొరకు ఏంటంటే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకు ఏమీయో దొరకదు. ఏమీ దొరకదంటే ఏంటండి? మనం అడిగినా కూడా ఏం దొరకదంటే ఏంటి? మీకు తెలుసలేదో, అడగగానే కొంతమందికి ఏం చేస్తాయి చెప్పండి? ఉద్యోగాలు వస్తాయి, మంచి మంచి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి వాళ్ళకు. కానీ మరలా యాకోబు గారు చెప్తే ఏం దొరకదంటే ఏంటి చెప్పండి? ఏం దొరకదని ఎందుకు చెప్తున్నాడు? ఏమవుతుంది చెప్పండి? మనకు అన్నీ కావాల్సినవి వస్తాయి కానీ ఏం దొరకదు చెప్పండి? మనశ్శాంతి అనేది ఉండదు. ఓకేనా? మనం కోరుకునే అన్నీ వచ్చేస్తాయి కానీ వచ్చేసిన తర్వాత కూడా నీకు ఇంకా ఏదో కావాలని అడుగుతున్నట్టు ఏం లేదు నీలో. అవునా కదా? ఏదో నువ్వు కావాలనుకుంటున్నావు, అన్నీ వచ్చేస్తున్నావు. వచ్చిన తర్వాత కూడా నువ్వు నిదానంగా ఉండలేకుండా ఇంకేదో దాని కొరకు ఆత్రపడుతున్నావు అంటే నీళ్ళు ఏం లోపిస్తుంది చెప్పండి? ఇంకా ఏమవుతుంది చెప్పండి?
మనము ఇంతకుముందు ఏదైతే కోరుకుంటున్నామో అన్నీ అయిపోతాయండి, అవునా కదా? మనకు కావాల్సినవన్నీ కూడా దక్కేస్తాయి, వచ్చేస్తాయి. అయినా కూడా నువ్వు నిదానంగా ఉండకుండా మరలా ఇంకేదో దాని గురించి అంటాం కదా. అంటే మనం ఇంకేదో జరిగితే బాగుండు, ఇంకేదో అయితే బాగుండు అనే ఆలోచనలోకి వెళ్తాం కదా. అలా వెళ్ళిపోతున్నాం అంటే ఇంకేం జరిగినట్టు నీ లోపల ఏం జరిగినట్టు చెప్పండి? దేవుని కొరకు కాకుండా మనం ఏం చేస్తున్నామో చెప్పండి? ఏదో ఇంకా లోకంలో ఇంకేదో ఆశిస్తున్నాం, అవునా కదా? అంటే మీరు ఆశిస్తున్నది అసలు ఏం ఆశిస్తున్నారు? నరహత్య చేస్తారంట, దొంగిలుతారంట అని చెప్తున్నారు. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత బడిన ఎడల ధర్మశాస్త్రముకు లోబడిన వారైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అది ఏంటంట? శరీరము ఆత్మ ఏంటంట? రెండు కూడా ఎలా ఉన్నాయి చెప్పండి? ఎట్లా ఉన్నాయంట? విరోధంగా ఉన్నాయి. ఏదైతే శరీరం చెప్తుందో, ఏదైతే ఆత్మ చెప్తుందో శరీరం ఏం చేయదు. ఈ రెండు వ్యతిరేక క్రియలు ఉండడం వల్ల ఏం చేస్తారు చెప్పండి? ఆ లోపల ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఆత్మ ఒకటి చెప్తుంది, శరీరం ఒకటి చెప్తుంది, అవునా? ఈ రెండు మైండ్లు ఎప్పుడైనా విన్నారా మీరు? రెండు మాటలు ఎప్పుడైనా మీ లోపల వినిపించాయా? కొన్ని ఆత్మ ఏమని చెప్తుందంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఆత్మ సంబంధమైన క్రియ అని చెప్తుంది, ఓకేనా? కానీ శరీరం ఏమని చెప్తుంది? శరీరం ఏమని చెప్తుంది చెప్పండి? ఏం చెప్తుందండి? ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు వద్దులే చేద్దాం, కానీ ఏం చేయండి చెప్పండి? ఇంకొద్దిసేపు అయినా చేద్దాం, అవునా కదా? ఆత్మకు శరీరానికి ఎలా విరోధంగా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఆత్మానుసారంగా నడిచినట్టే అనిపిస్తుంది శరీరము, కానీ ఏం చేస్తుంది చెప్పండి? ఆత్మకు విరోధంగా నడుస్తుంది. ఏదైతే ఆత్మ చేయాలని చెప్తుందో ఆ శరీరం ఏం చేస్తుందంటే కొద్దిగా దాటేస్తుంది. అంటే కొద్దిగా ఆగి చేద్దాంలే, కొద్దిసేపు అయినాక చేద్దాంలే, కొద్ది టైం తీసుకొని చేద్దాంలే, అవునా కదా? ఎప్పుడైతే ఇట్లాంటి మీరు టైంను ఎక్స్చేంజ్ చేస్తుంటారో, దాన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్తుంటారు, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మీరు శరీర క్రియతోనే దాన్ని ముగించేస్తారు, అవునా కదా? ఏదైనా ఒక రోజు మీరు తీసుకుంటే ఆ రోజులో నేను ఇలా ఆత్మానుసారంగా బ్రతకాలి, ఈరోజు దేవుని కొరకు నేను నిశ్చయించుకుంటున్నాను, దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలి మీరు నిశ్చయించుకున్నారు అనుకోండి, అప్పుడు శరీరం ఏం చేస్తుందంటే రైట్ నువ్వు పని చేద్దాం అనుకున్నావు చెయ్యి, కానీ ఏం చేయాలంటే కొద్ది టైం ఆగి చెయ్యి, ఈ టైంలో చేద్దామని ఒక టైం ఫిక్స్ చేస్తారు. ఆ టైం కాగానే మళ్ళీ ఏం చేస్తుంది చెప్పండి? ఇంతసేపు కొద్దిసేపు, ఇంకా ఆ కొద్దిసేపు అని ఏం చేస్తుంది? ఆ టైం అంతా కూడా ఏం చేస్తుంది చెప్పండి? మన శరీరానికి అది వినియోగించేస్తుంది, ఓకేనా? శరీర విషయం మీదనే మనం కాలాన్ని గడిపేస్తాం, దాన్ని వృధా చేస్తాం. ఆత్మ సంబంధమైన ఏ విషయం కూడా దానికి మనం చేయడానికి ఏం చేయాలి? శరీరము దానికి ఒప్పుకోకుండా ఉంటుంది. ఆత్మకు శరీరానికి ఏం చేస్తుంది? రెండింటి మధ్య ఆ యుద్ధం అనేది ఏర్పడుతుంది. యుద్ధం అనేది ఏర్పడినప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మానుసారంగా ఏదైతే చేయాలనుకుని దాన్ని చేస్తాడో, అంటే దేవుని ఇష్టమైన ఏదైతే చేయడానికి ఇష్టపడతాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆత్మానుసారంగా నడిపించబడతాడు, ఆత్మానుసారంగా ముందుకెళ్తాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి దాన్ని దాటేస్తాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? శరీరానుసారంగా వెళ్తాడు అనమాట. శరీరానుసారంగా వెళ్ళి ఏం చేస్తాడు? శరీరంలో ఉన్న కోరికలకు ఏం చేస్తాడు అతడు? అవి చేయడానికి ఇష్టపడుతుంటాడు, ఓకేనా? రైట్. శరీరంలో ఉన్న క్రియలు ఏంటి? మరి ఏమేమి చేయడానికి ఇష్టపడతాడు ఒక వ్యక్తి? ఆ టైంని పాస్ చేసినప్పుడు, ఓకేనా? ఇప్పుడు ఆత్మ విషయమైన క్రియలు ఏవైతే ఉన్నాయో అవి మైండ్లో జరిగినప్పుడు శరీర కార్యాలన్నీ కొన్ని ఉంటాయి, ఓకేనా? అవి మైండ్లోకి వస్తాయండి. మరి అవేంటి? మరి అవేం చేస్తాం మనం? చెప్తున్నాడు 19వ వచనంలో ఏంటంట? శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి, అవేవనగా ఏంటంట? అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఇవి చేస్తామట. ఏం చేస్తాం చెప్పండి? ఎప్పుడైతే మనము దేవునికి టైం ఏమో దేవునికి ఇవ్వాల్సిన టైంలో దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేయడానికి ఇష్టపడతామో ఆ ప్లేస్లో మనం ఏం చేస్తామంట? ఏం చేస్తాం చెప్పండి? శరీర కార్యాలు చేస్తాం. దేవునికి ఇవ్వాల్సిన టైం ఏదైతే కొద్దిసేపు ఆగి చేద్దామంటామో ఆ టైం లోపల మనం చేసేది ఏంటంటే శరీర కార్యాలు చేసేస్తాం. అంటే దేవునికి ఏవైతే నచ్చవో, ఏవైతే ఇబ్బందికరమైన ఉంటాయో
అట్లాంటి దాన్ని చేయడానికి ఏం చేస్తాం, మన టైం అనేది దానిలో స్పెండ్ చేస్తూ ఉంటామంట. దానిలో ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఆ టైం అనేది స్పెండ్ చేస్తుంటాడంట. దాని విషయాలు కొద్దిగా మాటలు చెప్తున్నాడు. ఏంటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదాలు, విమతాలు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అంటే దీంట్లో ఏ దాంట్లో ఏం చేస్తాడు మనిషి, ఏం చేస్తాడు చెప్పండి? నేను ఆత్మానుసారంగా నడుస్తాను అని చెప్పి నీ లోపల అనుకుంటున్నప్పుడు ఆత్మానుసారం కాకుండా దేంట్లో ఉన్నా సరే ఏం చేస్తున్నట్టు నువ్వు ఏం చేస్తున్నాడు చెప్పండి? శరీరానుసారంగా మనము నడుస్తున్నట్టు. ఓకేనా? రైట్. దీంట్లో మనం దేవుని చిత్తానుసారంగా చేస్తున్నామంటే చేద్దాం అనుకున్న తర్వాత దేంట్లో ఉంటాం మనకు కంపల్సరీ ఏం చేస్తుంది చెప్పండి? మనకు తెలుస్తుంది. అంటే దేవుని పని నేను చేద్దాం అనుకుంటున్నాను, కానీ కొద్దిగా టైం ఇస్తాను. ఆ టైం లోపల ఏం చేస్తాను నేను? ఆ టైం ఏం చేస్తావు? ఏం చేస్తాను చెప్పండి? శరీరం. అంటే వీటిలో దేనిలో ఒక దాంట్లో మనం ఏం చేస్తాం? నిమగ్నం అయిపోతాం, దాంట్లో మనం మునిగిపోతాం. ఈ మునిగిపోయిన తర్వాత చెప్తున్నాడు యాకోబు గారు దాని గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంటే మీలో యుద్ధాలు పోరాటాలు దేనివల్ల కలుగుతున్నాయి? మన అవయవంలో ఏంటంట 4వ అధ్యాయం ప్రారంభోత్సవంలో మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవంలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. రైట్. ఏంటంట దేని నుండి కలుగుతున్నాయంట? మన అవయవాల్లో కొన్ని భోగేచ్ఛలు ఉంటాయి. ఆ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు పౌలు గారు. ఇట్లా 17-18 విషయాలు ఉంటాయి అవి, అవునా, శరీర కార్యాలు. వాటిని గురించి చెప్తూ అవి ఏం చేస్తాయంట? మీ అవయవాలు ఏం చేస్తాయి చెప్పండి? అవి పోరాడతాయి. అవి మీకు యుద్ధానికి ఏం చేస్తాయి? ట్రైన్ చేస్తుంటాయి. ఇలా ఉండాలి, అవునా కదా? ఎప్పుడైతే మనం ఎదురు దెబ్బలు తగులుతుంటాయో తర్వాత మనం నేర్చుకున్నది ఏంటి చెప్పండి? ఏం నేర్చుకుంటాం? అవునా, కుటిలత అనేది నేర్చుకుంటాం, అవును కదా? ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఎదురు దెబ్బ తగులుతుందో ఆ ఎదురు దెబ్బ తగిలిన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? కుటిలత అంటే ఏంటండి? ఒక విధంగా చెప్పాలంటే ఏంటంటే దాన్ని ఇంకో విధంగా ఏమంటారు అంటే మనిషి ముందు ఒక విధంగా మనిషి ఒక విధంగా ఉంటారు కదా, ఏమంటారు దాన్ని? ద్విమనస్కు. ఇంకా వేరే రకం కూడా ఇంకో మాట ఉంటుంది బైబిల్లో ఒకటి, అది గుర్తు రావట్లేదు. ఆ విధంగా ఏం చేస్తాడు మనిషి? ఆ మనిషితో బాగున్నట్టు నటిస్తాడు, కానీ ఆ వ్యక్తి ముంగట ఏం చేస్తాడు? నటిస్తాడు, కానీ స్వచ్ఛంగా ఉండకుండా ఏం చేస్తాడు చెప్పండి? తన్ను మోసం, అవతల వ్యక్తిని మోసం చేస్తాడు, తాను ఏం చేసుకున్నాడు? మోసం చేసుకుంటాడు. అంటే ఒక వ్యక్తితో స్వచ్ఛంగా నడవకుండా, అంటే పరిశుద్ధంగా ఏదైతే తన హృదయంలో అనుకుంటున్నాడో ఆ విధంగా నడవకుండా ఒక కపటం అనేది యాక్ట్ చేస్తున్నాడు. కపటం అంటుంది దాని బైబిల్ ఏమంటుందంటే కపటము. ఓకేనా? ఒక వ్యక్తి ముంగట ఒకలా ఉండడము, లేకుంటే అవతల వ్యక్తితో నేను వేరే విధంగా నడుచుకోవడం. అంటే పారదర్శకంగా కాకుండా ఒక వ్యక్తితో ఏదైతే నేను లోపల హృదయంలో ఏదవుతుందో దాన్ని స్వచ్ఛంగా అవతల వ్యక్తితో మాట్లాడకుండా, అవునా కదా? మన హృదయంలో ఏవైతే ఉన్నాయో అవతల వ్యక్తిని ఎప్పుడైతే కరెక్ట్గా దాన్ని ప్రపోజ్ చేయాలి, అవతల వ్యక్తి నువ్వు కరెక్ట్గా నీ లోపలిది ఉంది, అవునా కదా? ఆ వ్యక్తి గురించి నీకు ఇలాంటి ఆలోచన ఉందని ఎప్పుడైతే మనం వ్యక్తపరచకుండా ఉంటామో దాన్ని బైబిల్ అంటే ఏంటంటే కపటం అంటుంది. ఓకేనా? ఇట్లాంటి ఎప్పుడైతే మనం కపటం చేస్తుంటామో లోపల ఏమవుతుంది చెప్పండి? అవయవాల్లో ఏమవుతుంది? అవునా కదా? యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ యుద్ధం అనేది మనకు తెలుస్తుంది. ఈ వ్యక్తితో నేను మాట్లాడే మాటలన్నీ కూడా ప్రతిదీ ఏంటి చెప్పండి? ఏంటిది? అంతా కూడా తప్పు. ఇది అంతా కూడా మాట్లాడేదంతా కూడా వ్యర్థమైంది. అంటే ఒక వ్యక్తితో ఎప్పుడైతే మనం కరెక్ట్గా మాట్లాడమో లోపల ఒకటి అనుకుంటూ బయటికి ఏదైతే మాట్లాడతామో అదంతా కూడా ఏంటి చెప్పండి? నువ్వు మాట్లాడేదంతా కూడా తప్పైంది, కానీ లోపల ఏం చేస్తున్నావు దాని గురించి? ఆ తప్పును నువ్వు నిజంగా చూపించడానికి ఏం చేస్తావు? నువ్వు లోపల యుద్ధాన్ని అనేది ప్రారంభిస్తావు. ఇవన్నీ కూడా దేని కొరకంటే నీ భోగేచ్ఛల కొరకి. అంటే నీకు ఏదో సంపాదించాలనుకుంటున్నావు, ఆ వ్యక్తిని ఏదో నమ్మించాలి, ఏదో మోసం చేయాలనుకుంటున్నావు. మోసం చేయడానికి నువ్వు ఏం చేస్తున్నావు? ఒక కొత్త నాటకం అనేది ఆడుతున్నావు. అంటే ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తులోనికి మారడానికి ఆ వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ ఏంటంటే క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ అంటే మీరు ఒకరితో ఒకరు ఏం చేయొద్దంట? ఏం చేయొద్దు చెప్పండి? ఏం చేయొద్దండి? మీరు ఒకరితో ఒకరు ఫస్ట్గా ఏం చేయండి? అబద్ధాలు ఆడడం ఏం చేయండి? ఫస్ట్గా మానేయండి అని చెప్పారు, అవునా కదా? ఎప్పుడైతే క్రీస్తులోనికి ఒక వ్యక్తి వస్తాడో ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఒకరితో ఒకరు ఏం చేయొద్దు? అబద్ధాలు ఆడొద్దని చెప్పాడు క్రీస్తు. ఓకేనా?
అంటే మనలో ఈ యుద్ధం పోరాటం జరగద్దు అంటే ఫస్ట్ ఒక వ్యక్తితో ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి చెప్పండి? నిజాయితీగా, ఓకేనా, స్వచ్ఛంగా మాట్లాడడానికి మన హృదయం అనేది ప్రేరేపించబడి అలా మాట్లాడడానికి మనం సిద్ధపడాలి. నిజంగా మరి అట్లనే మాట్లాడతాం ప్రతి వ్యక్తితో అలానే మాట్లాడతారా? ఓకేనా? మీ గురించి ఎవరన్నా అడిగితే వీళ్ళన్నీ కూడా నిజాలే చెప్తారండి, ఏ ఒక్కరు కూడా అబద్ధం చెప్పరని ఎవరని అంటారు చెప్పండి? ఏ విషయాలు కూడా వ్యక్తి అబద్ధం చెప్పడు, అన్ని నిజమే చెప్తారని అంటారా మీ గురించి ఎవరన్నా? అంటారా? రండి. ఏ విషయాలు అంటే ఏ విషయం అడిగినా సరే ఈ వ్యక్తి ఏం చేయడు చెప్పండి? ఏం చేయడు? అబద్ధం అనేది చెప్పాడు. అబద్ధం అనేది ఇతని నోట్లో నుంచి రాదు. అంటే యేసుక్రీస్తు మాట్లాడిన నుంచి అదే కదండి, ఆయన నోటు ఏంటంట? ఏ కపటము లేదు. ఓకేనా? రైట్. క్రైస్తవునిగా మన నోట్లో నుంచి కూడా ఎలాంటిది రావాలి? ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తే ఎలా ఉండాలి చెప్పండి? ఆ వ్యక్తి నోట్లో ఏంటంట? కపటం లేదండి, ఏది చెప్పినా కానీ సత్యమే చెప్తాడు, ఏది మాట్లాడినా కానీ సత్యమే మాట్లాడతాడు అని మన గురించి ఎవరైనా చెప్తారా చెప్పండి? చెప్తారా చెప్పరా? ఏది చెప్పినా నిజమే చెప్తాడు అతడు, ముఖం ముంగట్టే మాట్లాడేస్తాడు. ఏదున్నా దాపరికాలు ఏముండవు, ఏది దాచుకోడు, ఏదున్నా సరే ఏం చేస్తాడు? ముఖం ముంగట్నే మాట్లాడతాడండి అని మన గురించి చెప్తారా చెప్పండి? చెప్తారా చెప్పరా? చెప్తారా చెప్పరా అండి? సరే, మీరు ఉన్నారనికి ఏదో మోమాట పడి మీ ముంగట మంచిగా మాట్లాడి మీ తర్వాత వెనుకేదని చెప్తే అప్పుడు ఏం చేస్తున్నట్టు? మరి మన భక్తి జీవితం ఎలా ఉన్నట్టు? అంటే క్రీస్తు గురించి రాయించిన మాట ఏంటంటే ఆయన నోటి ఏంటంట, ఒకవేళ ఒక వ్యక్తి అతను ముంగటున్నా సరే అతను వెనుకున్నా సరే అతని గురించి మాట్లాడే మాట ఏంటంటే ఆయన నోటి ఏం లేదంట, కపటం అనేది ఏదున్నా సరే చెప్పేస్తాడు అని చెప్తాడు. మరి మన గురించి ఒక వ్యక్తి మాట్లాడదలుచుకుంటే మన ముందు వెనక ఒకేలా మాట్లాడతాడా? మాట్లాడరా? నిజంగా అట్లా మాట్లాడే స్థితిలో మనం ఉన్నాం అనుకోండి, ఏమంటున్నారు చెప్పండి? అట్లాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే ఎదుగుతామో జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టే. ఒక వ్యక్తి మన గురించి వెనకున్నా ముంగటున్నా, ఒకవేళ వెనుకున్నట్టు కొంతమంది ఏం చేస్తారంటే మనకు పడని వాళ్ళు ఉంటారు, మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు. అవునా కదా? నచ్చినోడు ఏం చేస్తాడు మన గురించి? ఏం చేస్తాడండి? వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు నిందలేస్తాడు. కానీ వినేటోడు నీ గురించి తెలుసాది లేదా? అలాంటప్పుడు వాడు అలాంటి వాడు కాదు అని యువతల వ్యక్తి నీ గురించి వాదించగలుగుతాడా? వాదిస్తాడు లేదండి. నాకు అతని క్యారెక్టర్ తెలుసు అండి, అది ఎలాంటి వాడో తెలుసు, నువ్వు మాట్లాడే మాటలని కూడా ఏంటి చెప్పండి తప్పు అని ఒక వ్యక్తి నీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతాడా? ఇస్తాడా లేదా? ఎప్పుడైతే మనము భక్తి జీవితాల్లో మనం ఎదుగుతున్నామో, క్రీస్తు కొరకు మనం ఎప్పుడైతే భక్తిలో ఎదగడానికి ఇష్టపడుతుంటామో ప్రతి విషయాన్ని కూడా ఏం చేసుకోవాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలంటే ఎలా ఉంది మన బ్రతుకు జీవితం అనేది, ఏ విధంగా మనము బ్రతకాలి క్రీస్తు కొరకు అనే విషయాన్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? ప్రతిదినం కూడా దానిలో మనం ముందుకెళ్తుండాలి. మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నా? మీ అవయవాల్లో పోరాడు భోగేచ్ఛ నుండే కదా. అంటే మనం ఏదో కోరుకుంటాము, ఆ కోరుకున్న దాన్ని బట్టి అబద్ధాలు, ఇంకేదో అసూయలు, కలహాలు, కక్షలు, ఇవన్నిటిని కూడా మనం లోపల పెంచుకుంటూ ఉంటే ఏమవుతుంది చెప్పండి? మన లోపల అనుదినం కూడా ఏమవుతుంది? ఒక యుద్ధం అనేది జరుగుతుంది. కానీ క్రైస్తవునిగా ఆ యుద్ధం అనేది మనకు వేరేగా ఉండాలి. అలాంటి యుద్ధాలు ఎప్పుడు కూడా అంటే పాపంతో మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రతిరోజు కూడా మనకు పోరాటం అనేది ఉంటుంది. ఆ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-29 వచనాలు చూడండి. 27 నుంచి 29 వచనాలు. మొదటి అధ్యాయము 27 నుంచి 29 వచనం, 2 వల్స్ 27, 28, 29. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలుచున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు ఏంటంటే క్రీస్తు సువార్తకు
తగినట్లుగా ప్రవర్తించుడి, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకును సూచన ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందు మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వసించుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడును. ఏంటంట ఏమని చెప్తున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు ఏంటంట, అందరూ కూడా ఎలా ఉండాలంటే చెప్పండి, ఎలా ఉండాలని చెప్తున్నాండి. ఎట్లుండంట? ఏక మనస్సు గలవారై నిలుచుండాలంట. రైట్, ఏక మనస్సు గలవారై నిలుచుండాలి. నెక్స్ట్ ఇంకో దాన్ని కోడి చేస్తుంది ఏంటంట, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లు ఏం చేయాలంట? ప్రవర్తించాలి. ఫస్ట్ ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్తున్నా అండి, మీరు క్రీస్తు అయితే ఏదైతే చెప్తున్నాడో ఫస్ట్గా ఆ మాట మీద మీరు ఏం చేయండి, మీరు అందరూ కూడా ఒక తాటిపైకి రండి. ఓకేనా? క్రీస్తులో మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో, ఏదైతే మీరు వింటున్నారో ఫస్ట్గా దాన్ని బట్టి మీరు ఏం చేయండి, ఫస్ట్గా ఏక మనస్కులుగా అండి. అంటే ఒకే మాట మీద అందరూ కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఒకే మాట మీద వేరు మాటలు కాకుండా ఒకరి ముంగట ఒకరి మాటలు, ఇంకొకరి మాటలు అలా కాకుండా, అలా ప్రవర్తించే విధానంలో కాకుండా అందరూ కూడా ఏం చేయండి, ఒకే మనస్సులోనికి రండి. ఫస్ట్గా అందరూ కూడా ఒకే ఆలోచనలోనికి, ఒకే మనస్సులోనికి, ఒకే తలంపులోనికి ఎప్పుడైతే మీరు క్రీస్తు పక్షంగా నిలబడడానికి ఇష్టపడతారో అప్పుడు ఏం చేస్తారు? మీరు క్రీస్తు ఏదైతే చెప్తున్నాడో దాన్ని మీరు ఏం చేస్తారు చెప్పండి? క్రీస్తు సువార్తకు తగినట్లుగా ఫస్ట్గా మీరు ఏం చేయండి, ఒక మాట మీదకి రండి. ఒక మాట మీదకి వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే క్రీస్తు సువార్త ఏదైతే చెప్తుందో దానిలాగా ప్రవర్తించండి మీరు. ఓకేనా? దేవుడు ఏ విషయాలు చెప్తున్నాడో అలా ప్రవర్తించడానికి మీరు ఏం చేయండి, ఏం చేయాలి చెప్పండి? అలా ప్రవర్తించండి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకేంటంట చెప్తున్నాడు, రైట్, నా యందు చూచినట్టు నా యందు మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకు కలుగుతున్నందున ఏం చేయాలంటే చెప్పండి? ఏదైతే మనము వాక్యంలో వింటున్నామో, ఏదైతే మనం వాక్యంలో వినగలుగుతున్నామో, చూడగలుగుతున్నామో దాన్ని అనుసరించి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దాని ప్రకారంగా మనం ఉండడానికి, అలాంటి పోరాటాన్ని మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? అలాంటి పోరాటాన్ని మరి బైబిల్లో మనం ఎలాంటి పోరాటాన్ని చూసాం? ఓకేనా? బైబిల్లో వాళ్ళు దేని కొరకు పోరాడారు చెప్పండి? దేని కొరకు వాళ్ళ పోరాటం అంత ఉంది? అవునా కదా? పోయిన ఆదివారం చూసాం ఏంటంట, తన చిరస్థిరాస్తులు అమ్మి కూడా ఏం చేశారంట? ఏం చేశారు? పంచిపెట్టేసారి ఇచ్చారు. అదంతా దేనికి, ఎందుకు చేశారు? వాళ్ళంతా ఎందుకు చేశారు చెప్పండి? క్రీస్తులో ఏం చేయాలి? అందరూ కూడా ఒకే మనసు కలిగి ఉండాలి. క్రీస్తులాగా మేము ప్రవర్తించాలంటే క్రీస్తు మాకు ఏదైతే నేర్పించాడో అది మేము చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? మేము అవతలకు కూడా మేము ఏం చేయాలి? అది చూపించాలంటే మార్గాన్ని చూపించాలని వాళ్ళు అలాంటి తాపత్రయంతో ఏం చేస్తారు? అలాంటి వారిగా పోరాడారు అప్పుడు మొదటి శతాబ్దంలో. తర్వాత వచ్చిన శతాబ్దాల్లో వాళ్ళు ఏం చేశారు? మరి తర్వాత వచ్చిన వాళ్ళు భక్తులు, అవునా కదా? అంటే ఏదైతే క్రీస్తు కొరకు వాళ్ళు చేయగలిగారో, ఏదైతే వాళ్ళు చేయగలరో అలాంటి వాటి అన్నింటిని కూడా వాళ్ళు ఏం చేశారు చెప్పండి? చేయగలిగిన వాటి అన్నింటిని కూడా చేయడానికి వాళ్ళు ఏం చేశారు? క్రీస్తు పక్షంగా ప్రతి దాన్ని కూడా చేయడానికి సిద్ధపడ్డారు. అవునా కదా? మీకు తెలుసు మదర్ తెరెసా తెలుసా లేదు అందరికీ? అవునా? మదర్ తెరెసా తెలుసు కదా? ఆమె ఏం చేసి చెప్పండి? అంటే నేను ప్రతి వ్యక్తిలో కూడా ఏం చేస్తున్నాను? ఏం చేస్తున్నాను? క్రీస్తుని చూస్తున్నాను. ఓకేనా? ప్రతి వ్యక్తిలోనూ కూడా నేను క్రీస్తుని చూస్తున్నాను కనుక ప్రతి వారికి కూడా ఏం చేస్తున్నాను? నేను సేవ చేయగలుగుతున్నాను. అవునా కదా? అంటే ప్రతి వారు అంటే క్రీస్తు తరపున ఒక లక్షణాన్ని ఆమె ఏం చేసింది చెప్పండి? నేర్చుకుంది. నేర్చుకొని తను ఏం చేసింది? క్రీస్తుని చూపెట్టింది. తనని కాదు, నాది కాదు గొప్పతనం. ఏంటి చెప్పండి? నా గొప్పతనం కాదు, నేను ఇలా బ్రతకడం అనేది నా గొప్పతనం కాదు, నాలో ఉన్న ఏంటి చెప్పండి? క్రీస్తు గొప్పతనం. అవునా కదా? క్రీస్తు నాకు ఇలా చేయాలని నేర్పించాడు. క్రీస్తు ముందుగా ఇవన్నీ కూడా చేసి చూపించాడు కనుక ఏంటి, నేను ఇది చేయగలుగుతున్నాను. అవును కదా? క్రీస్తు చేసిన దానికంటే నేను చేసింది తక్కువే, కానీ క్రీస్తు చేసిన దానిలో నేను కూడా కొద్దిగా ఏం చేస్తున్నాను? అలా చేయడానికి నాకు క్రీస్తు ఏం చేశాడో దాన్ని నేర్పించాడు. రైట్, ఓకేనా? ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి తగ్గట్టుగా ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళకి ఏదైతే గోల్ ఉందో దాన్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావు. అవునా కదా? ప్రతి దాంట్లో కూడా నాకు ఈ తలంపు అనేది దేవుడు ఇచ్చాడు, దాన్ని బట్టి ఏం చేయాలి? నేను క్రీస్తు ప్రకారంగా నేను ప్రవర్తించాలి. క్రీస్తు సువార్త ఏదైతే ఉందో దాన్ని లక్ష్యంగా పెట్టుకొని నేను ముందుకెళ్ళాలి. అవునా కదా? ప్రతి విషయంలో కూడా తమను తాము తగ్గించుకొని ఏం చేశారు? అలా క్రీస్తు సువార్త ప్రకారం వాళ్ళు బ్రతకడానికి ఇష్టపడ్డారు. అవునా కదా?
రైట్. ఈరోజు మరి మనకు అన్ని పోరాటాలు అనేవి ఏమీ కూడా లేవు, అవునా కదా. ఒకప్పుడు అంటే వాళ్ళు సువార్త కోసం పోరాటం చేశారు, అవునా కదా. ఈ వాక్యం అనేది మన చేతిలో రావడానికి వాళ్ళు ఎంతో త్యాగం అనేది చేశారు, ఎంతో ఇబ్బంది అనేది పడ్డారు, ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రాణాలు అనేవి వాళ్ళు కోల్పోవడానికి సిద్ధపడ్డారు. ఎందుకు? వాక్యం మన దగ్గర రావడానికి. రైట్. వాక్యం మన దగ్గరకు వస్తే మనం ఎలా ఉంటున్నాం మరి, అవును కదా. వాళ్ళు వాక్యం రావడానికే ఎంతో ప్రయాసం. అంటే ఇది ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి ఒక్కరు కూడా దీన్ని నేర్చుకోవాలి, దేవుని మనస్సు ఏంటో తెలుసుకోవాలని వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు. ఓకేనా. రైట్. ఇది మన దగ్గరకు వచ్చింది. మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఎలా ఉంటున్నాం మరి, మనం ఎలా ఉంటున్నామండి అంటే క్రీస్తులో బ్రతకడం అంటే చాలామంది ఏమంటారంటే అన్నీ వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, ప్రతిదీ ఉద్యోగాన్ని వదిలేసి, అన్నీ వదిలేసి క్రీస్తు కొరకు నేను వెళ్ళిపోవాలా అనే దానిలోనికి ఒక వ్యక్తి ఉంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు, అవును కదా, ప్రభువాని మరి నా తండ్రి వెళ్ళిపోయాడు, నేను పాతి పెట్టడానికి వెళ్తానంటే మృదులు ఏం చేస్తారు, మృదులను పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించి. అంటే ఒకవేళ క్రీస్తుని వెంబడించాల్సి వస్తే అందరిని వదిలేయాలా అంటే కాదు. ఏంటి చెప్పండి, ఎప్పుడు కూడా ఏం చేయని చెప్పండి, క్రీస్తు ఎప్పుడు కూడా అందరినీ వదిలేయని చెప్పలేదు, అవునా కదా. అవునా. మన బాధ్యత ఏదైతుందో కుటుంబంలో ఎలా అయితే ఉన్నామో దానిలో మన ధర్మాన్ని ఏం చేయాలి చెప్పండి, ఏదైతే మనం చేయాల్సిన ధర్మం ఉందో, ఏదైతే క్రీస్తు ప్రకారంగా మనం బ్రతకాల్సిన విషయాలు ఉన్నాయో దాని ప్రకారంగా మనం ఏం చేయాలి చెప్పండి. క్రీస్తు చెప్పిన మాటలానుసారంగా మన బ్రతుకు అనేది అవతల వరకు చూపించాలి, అవును కదా. ఎక్కడ బ్రతికినా సరే, మనం ఎక్కడున్నా సరే క్రీస్తుకు సాక్షిగా ఉండడానికి సిద్ధపడాలి మనం. అంటే క్రీస్తు సాక్షిగా మనం నిలబడడానికి ఏ ప్రదేశంలోనూ ఉన్నా, ఏ స్థితిలోనూ ఉన్నా, ఏ పరిస్థితిలోనూ ఉన్నా నువ్వు ఒక క్రీస్తు సాక్షిగా అవతల వరకు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, క్రీస్తు సాక్షిగా నిన్ను గుర్తుపట్టాలి, అవునా కదా. పోరాటం చేయడం అంటే ఏంటంటే క్రీస్తు సాక్షిగా నేను గుర్తుపట్టాలి. అంటే అనేక మంది ఏం చేస్తారు చెప్పండి, క్రీస్తుకు లేని వాళ్ళకు మనకేంటి చెప్పండి, ఆ తేడా అనేది అవతల వ్యక్తి ఏం చేయాలి, గుర్తించగలగాలి. అవతల వ్యక్తి అంటే మనం చేసే పని బట్టి, మనం చేసే ఏకాగ్రతను బట్టి, లేకుంటే మనం చేసే ఆ యొక్క నిజాయితీని బట్టి అవతల వ్యక్తి ఏం చేయాలి చెప్పండి, ఇతడు లోకంలో ఉన్న లాంటి వాడు కాదు, అవునా కదా. ఈ వ్యక్తి వేరే అనే ముద్ర అనేది మనకు వేయించుకోవడానికి మనం ఏం చేయాలి, అలాంటి దారిలోనికి మనం వెళ్ళడానికి సిద్ధపడాలి ప్రతి వ్యక్తి కూడా. ఎప్పుడైతే అలాంటి దారిలోనికి మనం వెళ్తాం ఏం చేస్తామంట 30వ వచనంలో చెప్తూ మాట్లాడుతున్నాడు పౌలు గారు. క్రీస్తునందు విశ్వసించుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడి ఏంటంటే చెప్పండి, లోకంలో ఉన్నవారిలా కాకుండా మనం డిఫరెంట్గా బ్రతికితే ఏమవుతుంది చెప్పండి, మనకు కొద్దిగా శ్రమ, కొద్దిగా బాధ, కొద్దిగా ఇబ్బంది అనేది మనకు ఎదురవుతుంది. అయినా కానీ అది పడ్డం ఏంటంటే చెప్పండి, ఏంటంట దేవుని పక్షంగా అది మీకు అనుగ్రహించబడింది, అది మీరు అనుభవించాలి. ఎప్పుడైతే మీరు క్రీస్తు కొరకు మీరు త్యాగం చేయడం అంటే ఏంటి చెప్పండి, ఇవాళ రేపు త్యాగం చేయడం అంటే ఏంటి చెప్పండి, త్యాగపూరితంగా ఉండడం అంటే ఏంటి, ఈరోజు రేపు ఈ నాటికాల్లో ఏంటి చెప్పండి, నిజాయితీగా ఉండడం ఏంటి చెప్పండి, అవునా కదా. ఒక వ్యక్తి నిజాయితీగా ఉండడం ఏంటి చెప్పండి, త్యాగం చేయడం, అవునా. అట్లాంటి దానిలో ఒక నిజాయితీ గల వారిగా, ఎప్పుడైతే ఒక నీతి గల వారిగా ప్రభు ఎదుట మనం కనబరుచుకోవడానికి మనల్ని మనం ఎప్పుడైతే ముందుకు తీసుకుంటామో అప్పుడు ఏంటంటే మనం ఏమవుతుంది చెప్పండి, మన విశ్వాస పోరాటం అనేది చాలా జాగ్రత్తగా ఉంటుంది, ఓకేనా. రైట్. ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎలాగనగా ఏంటంటే మనం పోరాడున్నది ఏంటంటే శరీరులతో కాదు, కానీ శరీరులతో కాదంటే కింద ఫుట్నోట్లో రాయబడింది ఏంటంట, రక్త మాంసములతో. అంటే మన ఎదుట ఉన్న వారితో కాదు మనం పోరాడేది, ఓకేనా. మన బంధువులతోనో, మన మిత్రులతోనో, ఇంకేదో శత్రువులతోనో కాదు మీరు పోరాడేది అని చెప్తున్నాడు. ఏంటంట, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం ఏం చేస్తున్నామో పోరాడుచున్నాము. దేంతో పోరాడుచున్నామంట, దీంతో చెప్పండి, దీంతోనంట మీరు పోరాడేది అంటే రక్త మాంసం గల వాళ్ళతో కాదు. ఫస్ట్గా ఏంటంట క్రైస్తవుని పోరాటం అనేది ఫస్ట్గా మానేసుకోవాల్సింది ఎక్కడ చెప్పండి, రక్త మాంసం అంటే మనలాంటి శరీరం, మనలాంటి మాంసము, ఓకేనా.
మనలాగా ఉన్న వాళ్ళతో కాదు మనం పోరాడేది, ఓకేనా? అట్లాంటి వారితో ఒకవేళ మీరు పోరాడుతున్నారు అనుకుంటే అది ఏం చేయండి, ఫస్ట్గా వదిలేసేయండి, ఓకేనా? ఒక వ్యక్తితో పోరాటం అనేది మీరు ఫస్ట్గా ఏం చేయండి, మానేసేయండి. ఎందుకంటే ఒక వ్యక్తితో పోరాటం అనేది మీరు ఏర్పరచుకుంటే మీ లోపల ఏం చేస్తాయి, ఆ 18 లక్షణాలు వస్తాయి, అవునా కదా? జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇవన్నీ కూడా ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా ఏం చేస్తాయి, రక్తమాంసాలు గల వ్యక్తితో నువ్వు పోరాడితే వీటన్నిటిని కూడా ఏం చేసుకోవాలి, నీ లోపల తెచ్చుకొని పోరాడాలి, అవునా కదా? అసూయ, కక్షలు, క్రోధాలు అంటే ఒక వ్యక్తితో పోరాటప్పుడు ఇవన్నీ కూడా మనకు వస్తాయి, అవునా కదా? అవతల వ్యక్తి నువ్వు శత్రువుగా భావిస్తే, అవతల వ్యక్తి నువ్వు శత్రువు అనుకుంటేనే ఈ లోపలికి వచ్చి ఏం చేస్తా, నీలో తిష్టేస్తాయి, అవునా కదా? అవతల వ్యక్తిని నేను జయించాలంటే వీటన్నిటిని కూడా ఏం చేసుకోవాలి, నేను లోపల ఉంచుకోవాలి, అవునా కదా? ఒక వ్యక్తిని నేను జయించాలంటే ఏం చేయాలి, ఈ లక్షణాలు అంటే శరీర కార్యాలన్నీ కూడా ఏం చేయాలి, నా లోపల ఉండాలి. ఒక వ్యక్తిని జయించాలంటే కాదు, మీరు వ్యక్తిని కాదు జయించేది, ఏమని చెప్తున్నాడు చెప్పండి, మీరు శరీరాలతో కాదు కానీ ఏంటంట, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకాల సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున దురాత్మల సమూహంతో ఏం చేస్తున్నారంటే మనం పోరాడుతున్నాం, ఓకేనా? ఈ విషయాన్ని మనం వచ్చే ఆదివారం అనేది దీని గురించి మనం మాట్లాడుకుందాం. తల్ల ఉంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడా, మీ ఘనమైన నూతనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రం నాయన. విన్న మాటలు నాయన మా హృదయంలో నాయన ముద్రింపబడిన ఆయన, ఇదిగో నాయన మేము పోరాడేది నాయన లోకంలో ఉన్న నాయన మా బంధుమిత్రులతో కాదు నాయన, శరీరంతో ఉన్న ఏ ఒక్కరితో కాదు నాయన, మా పోరాటం అనేది నాయన, మా ఆత్మీయ యుద్ధం అనేది నాయన వేరే ఉందని నాయన ఈ వాక్యం ద్వారా సెలవిచ్చారు నాయన. అలాంటి యుద్ధానికి నాయన మేము సిద్ధపడగలుగుటకు నాయన, మీరు కోరుకున్న నాయన పోరాటానికి, యుద్ధానికి నాయన మమ్మల్ని మేము నాయన సరి చేసుకునగలుగుటకు, నీ ఆత్మీయతలో నాయన బలం పొందగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన జననున్న బలలను పాఠంతులను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థనలు అడిగి పెట్టుకుంటున్నాం. అందరికీ